హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్, కేపీహెచ్బీ బ్రాంచ్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కి వచ్చే చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు చాలా కామన్‌గా అడిగే క్వెషన్ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి? మా పరిస్థితిలో మేము ఏ డేస్‌లో ట్రై చేస్తే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో, ఈ క్వెషన్‌కి 2 రకాలుగా ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ టైప్ రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి చాలా ఈజీ. మనం అలారంలో టైం సెట్ చేసినట్టు వాళ్ళకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి లైక్ 28-32 డేస్ అలాగా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చాలా సింపుల్‌గా 10th to 20th డే మధ్యలో వన్స్ ఇన్ ఎవ్రీ 2 డేస్ ట్రై చేసుకోండి. మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్‌గా ఉంటాయి అని చెప్తాం. సెకండ్ కండిషన్‌లో ఇది కొంచెం ఛాలెంజింగ్ సిట్యుయేషన్. అంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వీళ్ళకి ఫర్టైల్ పీరియడ్ అనేది చెప్పడం కొంచెం కష్టం. ఒక రకంగా మన హైదరాబాద్ ట్రాఫిక్ లాంటిది. వాళ్ళకి ఇది మీ పర్టిక్యులర్ ఫర్టైల్ పీరియడ్ అని పిన్ పాయింటెడ్‌గా చెప్పడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే హార్మోనల్ ఇంబాలెన్స్. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు ఎగ్ గ్రోత్ ఏదైతే జరగాలో అది కరెక్ట్ గా అవ్వదు. కొంతమందికి స్లోగా అవుతూ ఉంటుంది, కొంతమందికి టూ ఫాస్ట్ గా అవుతుంది. దానివల్ల కొంతమంది పీరియడ్ ఒక సైకిల్లో 28 డేస్ కి వచ్చేస్తుంది, కొంతమందికి కొన్ని సైకిల్స్ లో 45 డేస్, ఒక్కొక్కసారి 60 డేస్ కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఫర్టైల్ పీరియడ్ ఇది అని ఖచ్చితంగా చెప్పడం వాళ్ళకి కష్టం అవుతుంది. సో మనకి కామన్ గా ఫర్టైల్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు షార్టెస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటాం. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అలా చెప్పడం కుదరదు. మరి అలా అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదు అనాలా? అలా కూడా చెప్పడానికి లేదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు న్యాచురల్ గా ట్రై చేయాలి అని అనుకుంటే, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు కొంచెం మెడిసిన్స్ తీసుకుంటూ న్యాచురల్ గా ట్రై చేయాలి అని అనుకుంటే కొద్దిగా మెడికల్ సపోర్ట్ అవసరం పడొచ్చు. ఎలాంటి మెడికల్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఓవులేషన్ కిట్స్ అనేవి మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. ఓవులేషన్ కిట్స్ లో చెక్ చేసుకుంటూ దాంట్లో వాళ్ళ రిజల్ట్ ని బట్టి వాళ్ళు ఫర్టైల్ పీరియడ్ ని అసెస్ చేసుకొని దాని ప్రకారం ట్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఓవులేషన్ కిట్స్ కొంతమందికి పని చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొంచెం ఫాలిక్యులర్ స్టడీస్ అంటాం, అంటే 15th డే నుంచో 14th డే నుంచో ఎవ్రీ 2 డేస్ కి కానీ 3 డేస్ కి కానీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకుంటూ ఎగ్ గ్రోత్ ఎలా ఉంది చూసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళు ఎగ్ గ్రోత్ అయినప్పుడు అది ఓవులేషన్ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేసుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంటుంది. సో రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఎలాగైతే ఫర్టైల్ పీరియడ్ మనకి చెప్తామో అలాగా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చెప్పడానికి కుదరదు. కాబట్టి కొంచెం మెడికల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఫర్టైల్ పీరియడ్ లో ట్రై చేసుకుంటూ కాస్త మందులు వాడుకుంటూ లైఫ్ స్టైల్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు.